అధికార మదంతో విజయవాడ శాతవాహన కాలేజ్ భవనాలను కూల్చేశారు పచ్చ నేతలు. ఇటీవల కాలేజ్ ప్రిన్సిపల్ ను టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా కిడ్నాప్ చేయడంతో ఈ విషయం మరింత ముదిరింది. ఈ వివాదంలో తాజాగా బోయపాటి శ్రీనివాస్ అప్పారావు పేరు తెరపైకి వచ్చింది. కూల్చివేతలపై సమాచారం అందడంతో పోలీసులు అడ్డుకున్నారు. శాతవాహన కాలేజ్ కూల్చివేతలపై ఎస్ఎఫ్ఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయటం దారుణమన్నారు శాతవాహన కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సాంబిరెడ్డి. కోర్టులో కేసులున్నప్పుడు బోయపాటి కుటుంబమే కాలేజ్ నిర్వహిస్తే పోయేదని, అలా చేయకుండా కాలేజ్ భవనాలు ధ్వంసం చేయటం కరెక్ట్ కాదన్నారు. 1971 నుంచి చదివిన విద్యార్థుల సర్టిఫికెట్లు, ఎంతో మంది టీచర్లకు సంబంధించిన రికార్డులు ఇక్కడే ఉన్నాయని, ఒక్క వర్షం వస్తే అందరి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందన్నారు. ప్రతి సంవత్సరం జూన్ సమయానికి బోయపాటి కుటుంబం గొడవ చేస్తుందన్నారు సాంబిరెడ్డి. ఇప్పుడు చూడండి, కరెక్ట్ గా జూన్ లో వచ్చింది డిస్ప్యూట్. ఇది వరకు కూడా కరెక్ట్ గా జూన్ లో డిస్ప్యూట్ వచ్చేది. జూన్ లో డిస్ప్యూట్ రావడంతో పిల్లల కాలేజీల్లో చేరేదే జూన్ 15కి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు అమ్మో ఇక్కడ డిస్ప్యూట్ ఉందని పిల్లలు చేరటం మానేశారు. దాంతో కాలేజీ స్ట్రెంగ్త్ అంతా కూడా కంప్లీట్ గా డౌన్ అయిపోయింది. మరి ఇవాళ బోయపాటి అప్పారావు గారు మాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అని చెబుతున్నారు. నిజమే, సుప్రీంకోర్టు మీకు ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు కాలేజీకి వచ్చి స్థలాన్ని, బిల్డింగ్స్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు రన్ చేయండి కాలేజీని యాస్టీజ్ గా. కానీ ఆ విధంగా రన్ చేయకుండా రాత్రికి రాత్రే మొత్తం బిల్డింగ్స్ అన్ని పడగొట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం.